నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్మా ప్రయోగించిన ఆగని అంగన్వాడీల ఆందోళన. కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలు. నేడు జైల్ బరోకు పిలుపు. బీసీ ప్రచార రథాలను ప్రారంభించిన టీడీపీ నేతలు. సీఎం జగన్ 56 కార్పొరేషన్లు పెట్టి ₹1 కూడా ఇవ్వలేదని ఆరోపణలు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన మున్సిపల్ కార్మికులు. నగరంలో ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా. మన్నవ మోహనకృష్ణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యాన సేవా కార్యక్రమాలు. వైసీపీ 4.5 సంవత్సరాల పాలనలో ప్రజల ఆర్థిక స్థితి దిగజారిందని మోహనకృష్ణ ఆరోపణ. తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తి అరెస్ట్. 5 రకాల 165 బాటిల్స్ స్వాధీనం. ఈ నెల 12న విడుదల కానున్న గుంటూరు కారం మూవీ. నేడు నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 28వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని వినియోగించడం దారుణమన్నారు. వెంటనే జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారమయ్యేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్మా చట్టాన్ని జీవో నెంబర్ 2గా పెట్టి మాకు వర్తిస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని భయభ్రాంతులు చేయడం చేస్తూ ఉంది. ఇటువంటి జీవోలని గతంలో అంగన్వాడీలు చవి చూసినవే. ఇవి తాటాకు చప్పుళ్ళు లాంటివి, హనుమంతుడి మందు కుప్ప గంతులు లాంటివి. ఇటువంటి వాటికి అంగన్వాడీలు దడము. ఏది ఏమైనా సరే మా లక్ష్యం ఏదైతే ఉందో కనీస వేతనం, అలాగే కనీస వేతనం ₹26,000, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అనేది ఇచ్చే వరకు కూడా మా సమ్మెను మేము కొనసాగిస్తూనే ఉంటాము. మా సమస్య పరిష్కారం కోసం మేమందరం ఐక్యంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలు బీసీ ప్రచార రథాలను ప్రారంభించారు. బీసీలను చైతన్యపరచడానికే జయహో బీసీ కార్యక్రమం చేపట్టినట్లు నేతలు తెలిపారు. గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ బోర్ల రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ బీసీ నాయకులు నిమ్మల శేషయ్య హాజరై జెండా ఊపి జైహో బీసీ ప్రచార రథాలని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలి శ్రావణ్ కుమార్, వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలుగా అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని, లక్షాధికారులను చేస్తానని చెప్పి 56 కార్పొరేషన్లు పెట్టి ₹1 కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లోని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ బీసీలను చైతన్యవంతులను చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపి టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా జైహో బీసీ కార్యక్రమం సాగుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దగాపడని వర్గం అంటూ ఏదీ లేదు. అందులో ఎక్కువగా నష్టపోయిన వర్గం బీసీలు. దాదాపు 62 మందికి పైగా హత్యగావించబడ్డారు. దాదాపు 670 మంది పైన అక్రమ కేసులు బనాయించి చాలా రకాలుగా హింసించారు. బీసీలు ఆర్థికంగా పరిపుష్టి కావడానికి కోసం ఉపయోగపడే బీసీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు. అంతేకాకుండా ఎవరికి కూడా స్వయం ఉపాధి పథకాలు అమలు కాబడలేదు.
చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆదరణ పథకం పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది బీసీల యొక్క అభివృద్ధి కోసం. ఏ వర్గం కూడా లబ్ధి పొందల. 56 కార్పొరేషన్లు పెట్టి వాటికి విధులు లేవు, నిధులు లేవు. వాళ్ళకి అసలు సరైన ఆఫీసే లేదు. ఒక్క బీసీ కూడా ఎవరు కూడా ఉపయోగపడిన సందర్భం కూడా లేదు. ఘోరంగా ఈ 4.5 ఏళ్లలో మోసపోయిన వర్గాలు ఏదైనా ఉన్నాయంటే అది ముఖ్యంగా బీసీ వర్గాలని చెప్తున్నాం. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 75 మంది బీసీలు హత్యగావించబడ్డారు. ఇంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని పరామర్శించింది లేదు, ఆ కుటుంబాలకి న్యాయం చేసింది లేదు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, బీసీలుగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో న్యాయం జరిగిద్ది. అందుకనే ఈ రోజున బీసీలందరూ ఏకమయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె నింపడానికి ఈ రోజున సిద్ధమయ్యారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళన తీవ్రతరం చేశారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. జీతాలు పెంచాలని కోరితే 2 సంవత్సరాల నిబంధన పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు, జనసేన, టీఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. మీరిచ్చిన హామీ ప్రకారమే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము జీతాలు పెంచమని చెప్పేసి కోరుతా ఉంటే మంత్రివర్గం మాత్రం కార్మికుల్లో చీలికలు తెచ్చేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని మున్సిపల్ కార్మికులందరికీ జీతాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే కాదు, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగాను ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు, ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో అనేది పవిత్ర గ్రంథం లాంటిదని. మరి మీరు చెప్పిన ఆ పవిత్ర గ్రంథంలోనే అవుట్సోర్సింగ్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా న్యాయం చేస్తామని చెప్పారు. దాన్ని ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ నుండి గుంటూరుకు అక్రమ మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని ఎస్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణ మద్యాన్ని నగరానికి తెచ్చి అధిక ధరకు అమ్ముతున్న రామ్మోహన్ రావును సెబ్ అధికారులు అరెస్టు చేసి 1,60,000 రూపాయలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 5 రకాల బ్రాండ్లకు సంబంధించిన 165 బాటిళ్లను గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలుసుకున్న సెబ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సెబ్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నగరాల ఏరియాలో ఉండేటువంటి పట్టాభిరామ సీతారామపురం ఆ ఏరియాలో పాలపు రామ్మోహన్ అనే అతని ఇంటి దగ్గర లిక్కర్ ఉందనేటువంటి సమాచారం, పక్కా సమాచారం మేరకు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంటి దగ్గర అతను అప్పటికే మోటార్ సైకిల్ మీద బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మొత్తం ఆల్ టుగెదర్ ఆల్ బ్రాండ్స్ ఏవైతే మొత్తం 5 రకాలైన బ్రాండ్ నుండి 165 ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. వాటిలో మ్యాన్షన్ హౌస్ ఎక్సో బ్రాండీ అనేది 750 ml మొత్తం 136 బాటిల్స్, అలాగే బ్లెండర్ స్ప్రైడ్ రేర్ బాటిల్స్ ఇవి 5 బాటిల్స్, ఇది ప్రీమియం విస్కీ అది. అలాగే రాయల్ స్టాగ్ విస్కీ 750 ml 8 బాటిల్స్, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఈ ఒక 14 బాటిల్స్, ఆల్ టుగెదర్ 165 బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం 124 లీటర్లు దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ కూడాను ఆ లేబుల్స్ని వాటిని పరిశీలించిన మీదట తెలంగాణ స్టేట్ నుంచి రాబడినటువంటి మన రాష్ట్రంలోకి రాబడినటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్గా వీటిని గుర్తించడం. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా చేసి నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. మళ్లీ చర్చలు జరుపుతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, రాంబాబు, కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేసి జాబ్ క్యాలెండర్ 2024 విడుదల, మెగా డిఎస్సి నిర్వహణ, గ్రూప్ 1-2 అభ్యర్థుల వయోపరిమితి పెంపు, రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగోల్ మీరాబాబు, జిల్లా ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్, అధికార ప్రతినిధి షేక్ షుకూర్, కార్యదర్శి మాచవరపు దాసు, గుంటూరు పశ్చిమ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు అధికంగా ఉందని 73% మంది పట్టభద్రులు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులుగా మిగిలిపోయారు. పరిశ్రమల ద్వారా, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరికి ఇస్తాను, మెగా డిఎస్సీ నిర్వహిస్తాను, రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఈ రోజు కూడా ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు, గాలి మాటలుగానే మిగిలిపోయాయి. జాబ్ క్యాలెండర్ అందరి దాక్షగానే మిగిలిపోయింది. కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్ని ఈ విధంగా గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు గత 4 ఏళ్లలో అటు జాబులు రాక కానివ్వండి, మత్తుకి, గంజాయికి, బానిస వైపు కానివ్వండి 21,500 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్నారని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ ముందే చెప్తున్నారు. మన్నవ మోహనకృష్ణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ 4.5 ఏళ్ల పాలనలో అధిక ధరలు, పన్నులు, ఉపాధి లేక ప్రజల ఇక్కట్లు పాలయ్యారని మన్నవ మోహనకృష్ణ ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలు పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడ్డారని ధ్వజమెత్తారు. నల్లచెరువులో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మన్నవ మోహనకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1000 ప్రెషర్ కుక్కర్లను అందజేశారు. తమకు గొప్పగా మేలు చేసి ఉద్ధరిస్తాడని ఆశపడి ఓట్లేసిన ప్రజలకు 4.5 ఏళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నరకం చూపిస్తున్నాడని, అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయిన చందంగా ఆయన పరిపాలన ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ ఎద్దేవా చేశారు. 4.5 ఏళ్ల వైసీపీ పాలనలో పేదలకు అండగా నిలిచేందుకు ఇప్పటికే తన మన్నవ మోహనకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 10 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని ఆయన తెలిపారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, పేదలను సంపన్నులను చేయగలిగిన సత్తా ఒక్క టీడీపీకే ఉందన్నారు. మహిళా అభ్యున్నతికి పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్, మహిళల కోసం ప్రత్యేక యూనివర్సిటీని స్థాపించింది ఎన్టీఆర్ అని మోహనకృష్ణ అన్నారు. మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా మహిళా అభ్యున్నతికి పాటుపడిన పార్టీ తెలుగుదేశమని, త్వరలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు, చదువుకుంటున్న ఇంట్లోని ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారని మోహన్ కృష్ణ తెలిపారు. ఆర్థికంగా ఈ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. ప్రజల కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డకు కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ధరలు ఆకాశాన్ని అంటాయి, ఏది కూడా కొనే పరిస్థితి లేదు. అన్ని ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరిగాయి. ఇంకో పక్క పన్నులు ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ ఉన్నాయి. ఉన్న పన్నులు పెంచడమే కాకుండా ఇంకా కొత్త పన్నులు తీసుకొస్తున్న చెత్త ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉండటం మన దౌర్భాగ్యం. ఒక పక్క ధరలు, పన్నులు పెరుగుతున్నాయి కానీ అభివృద్ధి సున్నా, ఉద్యోగాలు సున్నా, ఉపాధి సున్నా. ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈనాటి ఆధునిక జీవన విధానంలో గృహోపకరణాలు అనేది కూడా ప్రతి ఇంట్లో కూడా నిత్య భాగం అయిపోయి, నిత్యం అవసరం అయిపోయాయి. కానీ ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల వల్ల అనేక మంది పేదలు, దిగువ మధ్యతరగతి వాళ్ళు గృహోపకరణాలు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి మా వంతుగా చేయూతను అందించాలనే ఉద్దేశంతో ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా మన్నవ మోహనకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1000 ప్రెషర్ కుక్కర్లు ఈరోజు ఇక్కడ పంపిణీ చేస్తున్నాం.
ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలను అందజేశారు. బాధితుల నుండి వినతి పత్రాలను సేకరించిన జిల్లా ఎస్పీ వారి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కామినేని మాధవి తన భర్త శ్రీనివాసరావు కలిసి 38 మంది వద్ద చిట్టీల పేరుతో ₹1,60,00,000 మోసానికి పాల్పడ్డారని కొప్పరావూరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏటుకూరు రోడ్డుకు చెందిన గాయత్రిపై నాగేంద్ర అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోగా తమపై పోలీసులు ఎదురు కేసు పెట్టారని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్ది సంక్షేమ పాలన కాదని సంక్షోభ పాలన అని టీడీపీ నేతలు మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేసి రోడ్డుపాలు చేసిన ఘనత వైసీపీదని విమర్శించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో తెనాలి శ్రావణ్ కుమార్, రామాంజనేయులు, కోవెలముడి నాని, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. విశ్వసనీయతకు తాను మారుపేరు అని చెప్పుకుంటున్న జగన్ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. అవినీతి, అరాచక పాలన తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఎక్కడన్నా ఉందా అని ప్రశ్నించారు. తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధించడం లేదా అని నిలదీశారు. ఆర్బీకేల ద్వారా ఏ రైతైనా బాగుపడ్డారో చెప్పాలన్నారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులపై కర్కశంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ జనసేన కూటమికి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మందు షాపులు కుమ్మక్క అసలు ఆ మందు షాపులు ఆ యొక్క అక్రమ మద్యానికి అందుబొద్దు లేదు. అందులోనే గుమస్తా ఉద్యోగాలు ఇచ్చారు మందు దాంట్లో. మనం ఏదైనా టెక్నాలజీగా రాష్ట్రంలో మంచి పరిశ్రమలు ఏర్పాటు చేసి దానిలో ఉపాధి కల్పించాలి. కానీ మందు షాపులో గుమస్తారంటే ఆ బాబు ఈ జగన్ రెడ్డి పని పాటలేనాడు. అతనికి అలా దూసుకుంటాం తప్ప ఇంకోటి ఏం లేదు. యువతను నిర్వీర్యం చేసినందుకు జగన్ రెడ్డి ఒకటే చెప్తున్నా, ఒక శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు యువతకు ఏం చేసావు ఈ 4.5 సంవత్సరాల్లో? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నా, రాజధాని లేకున్నా తన 5 సంవత్సరాల కాలంలో 2014-19 మధ్యన 7,50,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 3 లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే నీవు ఇప్పటికే ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలానికి దాదాపుగా 11 లక్షల కోట్ల బడ్జెట్లో నువ్వు ఖర్చు పెట్టిన మొత్తం 2,30,000 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు కన్నా నీవు ఇంకా 70,000 కోట్లు తక్కువ ఖర్చు పెట్టి నాది సంక్షేమ రాజ్యం అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. కార్మికులపై ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో పత్రాల కాపీలను తగలబెట్టి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో కార్మికులు పాల్గొని నిరసన తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఎస్మా ప్రయోగించడం సరికాదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్, క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. పర్మనెంట్ సిబ్బందికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. కొత్తగా తీసుకున్న కార్మికులకు ఆప్కాస్ జీతాలు, హెల్త్ అలవెన్స్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కోటా మాల్యాద్రి, రాధాకృష్ణ, ముత్యాలరావు, నికల్సన్, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో బీజేపీ విజయ సంకల్ప పాదయాత్ర 6వ రోజు అరండల్పేటలో ప్రారంభమై బ్రాడీపేట 3వ మండలంలోకి ప్రవేశించింది. ముఖ్య అతిథులుగా పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు
పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అందిస్తున్న సహకారానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించే విజయ సంకల్ప పాదయాత్రకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని, నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కాకుండా సొంత లాభాపేక్ష కోరుకునే వైకాపా పీడను విడిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా భాజపాను ఆదరించాలని కోరారు. నరేంద్ర మోదీ బీజేపీ క్యాంపెయిన్ గుంటూరులో గోరంట్ల వద్ద కల కార్మెల్ సేవా సదన్ మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని అభివృద్ధి చేసి 70 మంది అనాథులైన మానసిక వికలాంగులను ఆదుకుందామని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ, గోరంట్ల వద్ద గల కార్మెల్ సేవా సదన్ మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని అభివృద్ధి చేసి 70 మంది అనాథులైన మానసిక వికలాంగులను ఆదుకుందామని తెలిపారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తన మనవరాలు స్నేహ 15వ జన్మదినోత్సవాన్ని మానసిక వికలాంగుల మధ్య జరుపుకోవడం, వారందరికీ భోజన వసతి కల్పించడం అభినందనీయమన్నారు. నగరంలో దయార్థ హృదయం కలవారందరూ కార్మెల్ సేవా సదన్ని సందర్శించి తోడ్పాటును అందించాలని కోరారు. కార్యక్రమంలో మానవతా ప్రెసిడెంట్ పి విమలకుమారి, మానవతా సెక్రటరీ వి సుబ్రహ్మణ్యం, ఫౌండర్ సెక్రటరీ వై రమణబాబు, సిహెచ్ శివాజీ, రాజశ్రీ, సయ్యద్ షరీఫ్, మానవతా మహిళా విభాగం చైర్మన్ పి విజయలక్ష్మి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, ప్రముఖ దాత వైఎన్ఆర్ రమేష్, దీక్షిత ఫౌండేషన్ చైర్మన్ వై శ్రీకృష్ణ, మానవతా సలహాదారులు పావులూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కాంక్రీట్కి, ఈ కాంపౌండ్ వాల్కి అవసరమైనటువంటి కాంక్రీట్ అంతా కూడా మా శర్వాణి రెడీ మిక్స్ తరఫున మేము తప్పకుండా సప్లై చేస్తాం. అట్లా ఇంకేదైనా దీనికి సంబంధించిన ఎస్టిమేషన్లో మేము ఏదైనా భాగస్వామ్యం కాగలమేమో చూసుకొని తప్పకుండా దీంట్లో భాగస్వామ్యం అవుతామని మీ అందరికీ తప్పనిసరిగా ఈ కార్మెల్ సేవా సదన్ గుంటూరు యూనిట్ని ఒక సుందరమైన యూనిట్గా ఇక్కడున్న అందరూ ఎంతో సంతోషపడే విధంగా దీన్ని మార్చడానికి కృషి చేస్తామని చెప్పాం. 1 సంవత్సరంలోపు ఈ కార్మెల్ సేవా సదన్ ఒక అందమైన, సుందరమైన, మంచి హరితమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. అదే కాకుండా ఇక్కడ చాలామంది రావాలి, చూడాలి, వాళ్ళతో వాళ్ళ బాధల్లో భాగస్వామ్యం కావాలి, పంచుకోవాలి, సంతోషాలు పొందాలనేటువంటి విధంగా దీన్ని ఒక మంచి ప్లేస్గా మార్చడానికి కృషి చేస్తాం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో కంప్యూటర్ విభాగం ఆధ్వర్యంలో బాపట్లకు చెందిన సత్యసాయి టెక్నాలజీస్ సీనియర్ సెక్యూరిటీ అనలిస్ట్ అయిన పివి రాఘవేంద్రచే అతిథి ఉపన్యాసం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ, సైబర్ సెక్యూరిటీ యొక్క విశిష్టత గురించి మరియు ఏ విధంగా ప్రపంచంలో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు మరియు వ్యక్తుల యొక్క వ్యక్తిగత వివరాలు ఏ విధంగా హ్యాక్ అవుతున్నది, వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి అనే అంశాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు విద్యను అభ్యసించి తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కళాశాల కంప్యూటర్ విభాగాధిపతి శరత్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు యావత్ ప్రపంచం హాకర్స్ మరియు సైబర్ క్రిమినల్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నదని, దీనిని ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీ ముఖ్య పాత్ర వహిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్, కంప్యూటర్స్ అధ్యాపకులు సుకన్య, రమ్య, నజీర్ మరియు రాము, కళ్యాణి, లలిత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి రకరకాల పేమెంట్ గేట్వేస్ ఉంటాయి. పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ చాలా ఉంటాయి. అవుట్ ఆఫ్ దోస్ ఆల్ let us select a particular payment gateway called
అమెజాన్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనే ఒక గేట్వే తీసుకున్నారు. అండ్ త్రూ దిస్ గేట్వే ఐఎమ్ గోయింగ్ టు ఆర్డర్ ద కేక్. ఆర్డర్ చేస్తే ఏమవుతుంది, 9,675 రూపీస్ పే చేసి మనం ఏం చేయాలి, కేక్ తీసుకోవాలి. కానీ మనం ఎవరు ఇప్పుడు హ్యాకర్స్, ఏమవ్వాలి, ఎథికల్ హ్యాకర్స్. హ్యాకర్ లాగా ట్రై చేసి ఎథికల్ హ్యాకర్ లాగా రిపోర్టింగ్ సబ్మిట్ చేయాలి. అంటే సైబర్ సెక్యూరిటీ ప్లేస్ an important role in our entire world. Cyber security is the protection to defend various activities, just like spiteful activities by hackers and other cyber criminals. They also try to theft our data, our personal data also. So, entire world facing this. ప్రతి సోమవారం నిర్వహించే కలెక్టర్ స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు అందజేశారు. బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దుగ్గిరాలకు చెందిన దేవేందర్ రావు తన ఇంటి నుండి మురుగునీరు వెళ్లకుండా డ్రైనేజీ పూడ్చివేశారని ఫిర్యాదు చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తక్కిలపాడికి చెందిన మహమ్మద్ రఫీ రిటైర్డ్ అయిన తన తండ్రికి ప్రభుత్వం ఇచ్చిన భూమి అడంగల్లో ఇతరుల పేరు నమోదు చేశారని ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి తమ పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తూర్పు నియోజకవర్గంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ సమీపంలో టిఫిన్ సెంటర్, బట్టలు మరియు గాలిపటాల దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని నూరి ఫాతిమా పోలీస్ అధికారులను కోరారు. బాధితులకు తన వంతు ఆర్థిక సాయం అందించిన ఆమె వారితో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సలీం, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. 3వ గుంటూరు జిల్లా బాలోత్సవం పిల్లల పండుగ ఫిబ్రవరి 17, 18వ తేదీలలో జరగనున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. యూటీఎఫ్ కార్యాలయంలో హిందూ కళాశాలలో జరగనున్న బాలోత్సవ్ వాల్ పోస్టర్లను కార్యక్రమ కన్వీనర్లతో కలిసి ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రతి సంవత్సరం బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒత్తిడి చదువులతో సతమతమవుతున్న పిల్లలకు ఆట విడుపు కల్పించేందుకు బాలోత్సవం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో జరుగుతున్న బాలోత్సవంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేవీఎస్ దుర్గాప్రసాద్, బోసుబాబు, జాన్ బాబు, ప్రసాద్, శ్రీదేవి, జి వెంకట్రావు, చావా బోస్, పివి మల్లేశ్వర్, ఉదయ్ భాస్కర్, సుభాని తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా బాలోత్సవాలు 3వ పిల్లల పండుగ ఫిబ్రవరి 17, 18 శని ఆదివారాలు స్థానిక హిందూ కళాశాల ప్రాంగణంలో జరగబోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 కేంద్రాల్లో మేము బాలోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. బాలోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించటం. పిల్లల్లో మానసికమైనటువంటి ఒత్తిడి ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించి వీటి పట్ల ఆసక్తి కలిగించడం ముఖ్యమైనటువంటి ఉద్దేశం. గత 2 బాలోత్సవాలకు కూడా 2 రోజుల పాటు జరిగితే సుమారు 6-7 వేల మంది పిల్లలు ఆ బాలోత్సవాలకు హాజరు కావటం వీటి పట్ల ఆసక్తిని తెలియజేస్తుంది. అమరావతి రాజధాని రోజువారీ కూలీలకు ఉపాధి కల్పించాలని జనం పార్టీ నాయకులు కంభం ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. కూలీలకు ఉపాధి కల్పించాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అమరావతి రాజధానిలోని తుళ్లూరు, పోరుపాలెం, అనంతవరం, పెదపరిమి గ్రామాలకు చెందిన మహిళలకు జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా పీఎంఈజీపీ ముద్రా రుణాలను మంజూరు చేయాలన్నారు. ఉపాధి లేకపోవడంతో కూలీల కుటుంబాలు గ్రామాల నుండి వలసపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాంబాబు, నాగమణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 9న నంబూరు క్రాస్ రోడ్ వద్ద నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను శ్రేయస్ మీడియా నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు, శ్రీలీలతో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, చిత్ర యూనిట్ పాల్గొంటుందన్నారు. ఈవెంట్ జరిగే ప్రాంతంలోనే ఎంట్రీ పాస్లు ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. నెంబూరు పక్కన గల గ్రౌండ్ హిందుస్థాన్ పెట్రోల్ ఎదురుగల గ్రౌండ్లో ఏర్పాట్లు 18 ఎకరాల స్థలంలో ఏర్పాట్లన్నీ స్టార్ట్ చేశారు. మొత్తం స్టేట్ వైడ్ నుంచి అభిమానులందరూ తరలి వస్తున్నారు. అట్లాగే గుంటూరు జిల్లా నుంచి కానీ, మన కృష్ణా జిల్లా కానీ, చుట్టుపక్కల జిల్లా కానీ అందరూ అభిమానులందరూ వస్తే వారికి పాసులు మేము అందరికీ ఫ్రీగా ఇస్తాము, అందుబాటులో ఉన్నాయి. మీరంతా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే ఆ పాసులు తీసుకొని కుటుంబ సమేతంగా ఇచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గుంటూరు ఆడియో ఫంక్షన్ని విజయవంతం చేసి మన గుంటూరు టైట్లు, గుంటూరు జిల్లా ముద్దుబిడ్డ సూపర్ స్టార్, అలాగే మహేష్ బాబు ఆడియో ఫంక్షన్ విజయవంతం చేయాల్సిందిగా అభిమానులని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ కోరిక మేరకు గుంటూరులోనే చేయాలని అనడంతో ఇక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో నిన్న యాక్చువల్గా గుంటూరు టౌన్లో చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాం గ్రౌండ్ గురించి. గుంటూరు టౌన్లో కొన్ని అనివార్య కారణాల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు అందరూ మమ్మల్ని పిలిపించి మాట్లాడి గుంటూరు టౌన్లో కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుద్ది, ఎక్కువ మంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది, సో కొంచెం బైపాస్ దగ్గర పెట్టండి శ్రీనివాస్ గారు అండ్ వెంకట గారు అని చెప్పడం జరిగింది ఎస్పీ గారు. సో వారు చెప్పిన దాని ప్రకారం వారి సూచనలు అన్నీ పాటిస్తూ ఈ నెల 9న నంబూరి క్రాస్ రోడ్స్లో పెట్రోల్ బంక్ పక్కన గ్రౌండ్ ఏదైతే పెద్ద 18 ఎకరాల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ వర్క్ మొదలు పెట్టాము. రేపు ఈవినింగ్ ఒక అద్భుతమైన ఈవెంట్ ఇవ్వబోతున్నాం. గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభ సిపిఎం కార్యాలయంలో జరిగింది. త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారాన్ని వాగ్గేయకారుడు జయరాజుతో పాటు వీకేసీ పార్టీ మహిళా అధ్యక్షురాలు జయసుధ, ప్రగతి నారీశక్తి సంస్థ వ్యవస్థాపకులు పొట్లూరి దేవి, రీసెర్చ్ స్కాలర్ పారా అశోక్లకు అందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అంటరానితనంపై పోరాటం చేసిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి చౌదరి అన్నారు. కుల, మత అశాస్త్రీయతపై అవగాహన కల్పించారన్నారు. నేటి సమాజం విమర్శను సహించడం లేదని, అప్పట్లో కులంలో ఉన్న హేతుబద్ధతను త్రిపురనేని రామస్వామి ప్రశ్నించారన్నారు. నేడు ప్రశ్నించిన వారిని కులతత్వ వ్యతిరేక వ్యక్తులుగా చిత్రీకరించడం సరికాదన్నారు. రామస్వామి చౌదరి నుండి ప్రశ్నించే తత్వాన్ని పొందాలన్నారు. స్వేచ్ఛ ద్వారానే అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఆయన భగవద్గీత గురించి బాగా స్టడీ చేశాడు, పురాణాల గురించి బాగా స్టడీ చేశాడు, వాటిలో ఉండే ఇంటికసిస్ని ప్రశ్నించాడు, వాటిలో ఉండే హేతురహితమైన విషయాల్ని ప్రశ్నించాడు, హేతుబద్ధత లేకపోవడాన్ని ప్రశ్నించాడు. వాటిలో ఉన్న అనేక శంభుక వధ ఒకటి తీసుకోండి, అది ఎంత అద్భుతమైన రచన, దాన్ని ఎంత ఆయుధంగా సమాజానికి అందించాడు. ఒకసారి ఆలోచిస్తే అలా జరగడానికి అవకాశం ఉందా? ఇదే సమాజం ఇట్లా ఉంటే ఎలా? ఒక మనిషి పూజ చేస్తూ ఉంటే, ఒక శూద్రుడు పూజ చేస్తూ ఉంటే సమాజానికి ఎట్లా నష్టం జరుగుతుంది అని ప్రశ్నించి ఆయన మనకు ఆలోచనను రేకెత్తించారు. రాజీవ్ గాంధీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బొమ్మల కొలువు, కోలాటం, రంగవల్లులతో స్కూల్ ప్రాంగణమంతా సంక్రాంతి శోభతో నిండిపోయింది. చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణతో ముచ్చట గొలిపారు. భోగిపండ్లు పోసి భోగి పండుగ విశిష్టతను తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే సంక్రాంతి సంబరాలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొంచెం వెనక్కు జరగండి. సంక్రాంతి పండుగ అంటే ఏంటి, అసలు ఈ ఆధునిక సమాజంలో కనుమరుగైపోతున్న సంక్రాంతి పండుగని వివరంగా పిల్లలందరికీ కూడా చెప్పి, గతంలో పల్లెటూళ్ళలో ఇట్లా ఉమ్మడి కుటుంబాలు అందరూ కలిసి
చక్కగా చేసుకునేవాళ్ళమ్మా. ఈ సంక్రాంతి అనేది మన ఐకమత్యానికి ప్రతీక. సంవత్సరం మొత్తం కష్టపడి రైతులు పంటలు పండించి తీసుకొని వచ్చి ఇంట్లో నిల్వ వేసుకొని అందరూ కలిసి కూర్చొని ఫ్యామిలీ మొత్తం చక్కగా జరుపుకునేటువంటి పండగ వాతావరణం ఈ 3 రోజులు మనం చక్కగా పండగ చేసుకోవటం అనేది ఎలాగా అనేది మేము చక్కగా పిల్లలందరికీ వివరంగా చెప్తాము. అయితే ఈ సంక్రాంతి సంబరాల్లో మేము స్పెషల్గా పిల్లలందరికీ కూడా హరిదాసుల వేషాలు, గోపిమ్మల వేషాలు, అలాగే రంగురంగుల రంగవల్లికలు, అట్లాగే సంక్రాంతికి పల్లెటూళ్ళల్లో ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో పూర్తిగా అదే రకమైనటువంటి వాతావరణాన్ని మేము తీసుకొని వచ్చి సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.